హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను నెవర్ లెట్ గో మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, తప్పకుండా చూడండి. మూవీ స్టార్ట్ లో ఒక అడవి చూపిస్తారు. ఆ అడవి మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది. అందులో జూలియన్ మరియు తన ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒక అబ్బాయి పేరు శామ్, మరొక అబ్బాయి పేరు నోలెన్. వీళ్ళు చాలా రోజులుగా అక్కడ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, మనుషుల ప్రపంచం నాశనం అయ్యింది. ఒక ఈవిల్ ఎంటిటీ అంతా నాశనం చేసింది. అది రూపం మార్చుకునేది. అది మనిషిని తాకితే ఆ మనిషి మెంటలీ కంట్రోల్ తప్పి తన వాళ్ళనే చంపేసేవాడు. అలా ఈ ప్రపంచం నాశనం అయ్యింది. కానీ ఈ ఫ్యామిలీ ఎలాగో అలా సేఫ్ గా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఇంటిని చాలా పవిత్ర శక్తులతో కట్టారు. అందువల్ల ఆ ఎంటిటీ ఇంటి లోపలికి వెళ్ళలేదు. వాళ్లను బయటే అటాక్ చేయగలదు. అందువల్ల వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఒక తాడు కట్టుకొని రెండో వైపు ఆ తాడు ఇంటికి కట్టేసి వెళ్లేవారు. ఆ తాడు వాళ్ళు కట్టుకొని ఉన్నంత వరకు వాళ్ళు సేఫ్ గా ఉంటారు. అంటే ఆ తాడు ఆ ఇంటికి టచ్ అయింది కదా, అందువల్ల ఆ ఎంటిటీ వాళ్లను తాకలేదు. వాళ్ళు రోజు అలానే ఆహారం వెతకడానికి బయటకు వచ్చేవారు. అక్కడే గ్రీన్ హౌస్ కూడా ఉంటుంది. అందులో పండ్లు కూరగాయలు పండించేవారు. ఆ ఈవిల్ ఎంటిటీ ఎప్పుడు వాళ్ళ దగ్గరలోనే ఉంటుంది. ఆ ఈవిల్ జూలియన్ కు మాత్రమే కనిపించేది, పిల్లలకు కనిపించదు. జూలియన్ తన పిల్లలతో చెప్తుంది, ఆ ఈవిల్ జంతువుల రూపంలో కూడా రావచ్చు. అందువల్ల తాడు లేకుండా మీరు బయటకు వెళ్ళినప్పుడు అది తాకితే మనమందరం చనిపోతాం అని అంటుంది. వాళ్ళ దగ్గర ఒక డాగ్ కూడా ఉంటుంది. దానికి ఆహారం చాలా తక్కువగా ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళకే సరిపోయే ఆహారం ఉండదు. అందువల్ల దానికి చాలా తక్కువగా ఇచ్చేవారు. ఒక రోజు రాత్రి కప్పలు అరుస్తున్నట్లు వినిపిస్తుంది. జూలియన్ బయటకు వచ్చి చూస్తే అక్కడ ఏ కప్ప ఉండదు. అప్పుడే కప్ప శబ్దం భయంకరంగా వినిపిస్తుంది. అప్పుడు జూలియన్ కు అర్థమవుతుంది అది ఆ ఈవిల్ పని అని. అప్పుడే జూలియన్ వెనుక ఒక ఈవిల్ వస్తుంది. కానీ అది జూలియన్ ను తాకలేదు. ఎందుకంటే తను తాడు కట్టుకొని ఉంటుంది. అలా తను సేఫ్ గా లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఉదయం జూలియన్ ఆహారం వెతకడానికి వెళ్ళినప్పుడు జూలియన్ కు మళ్ళీ ఆ ఈవిల్ కనిపిస్తుంది. జూలియన్ కు అలవాటు అయిపోవడం వలన తను ఆ ఈవిల్ ని ఇగ్నోర్ చేస్తుంది. మరోవైపు నోలెన్ ఒక చెట్టు ఎక్కి ఆహారాన్ని వెతుకుతూ ఉంటాడు. చెట్టు పైన గుడ్లు ఉండొచ్చు అని. కానీ ఆ గుడ్లు ఖాళీగా ఉంటాయి. అందువల్ల నోలెన్ నిరాశగా కిందకు వస్తాడు. అప్పుడే దూరంగా ఒక గుడ్డు కనిపిస్తుంది. కానీ తాడు చిన్నగా ఉండడం వలన అక్కడ వరకు వెళ్ళలేకపోతాడు. అందువల్ల తాడు విప్పి ఆ గుడ్డును తీసుకోవాలి అనుకుంటాడు. అప్పుడే అక్కడకు శామ్ వస్తాడు. తనను ఆపి చెప్తాడు, ఇది ఆ ఈవిల్ పని అయి ఉంటుంది అని అంటాడు. అప్పుడు నోలెన్, అది దగ్గరలోనే ఉంది కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటాడు. శామ్, వద్దు, ఇక్కడ నుండి తొందరగా పద, లేదా విజిల్ వేసి అమ్మను పిలుస్తాను అని అంటాడు. అప్పుడు ఇద్దరు వెళ్తూ ఉంటారు. దారిలో వెళ్తూ నోలెన్ కోపంతో శామ్ తాడుపై కాలు పెడతాడు. దాంతో శామ్ తాడు విప్పుకుంటుంది. శామ్ కిందకు పడిపోతాడు. తన ఒక కాలు ఒక చెట్టులో ఇరుక్కుంటుంది. నోలెన్ తనని కాపాడే ప్రయత్నం చేస్తాడు. కానీ తన తాడు కూడా చిన్నగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు అని విజిల్ వేస్తాడు. అది విని వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్కడకు వచ్చి చూస్తే ఆ ఈవిల్ ఎంటిటీ తన అమ్మ రూపంలో ఉంటుంది. ఆ ఈవిల్ ఎంటిటీ తన పిల్లల వైపు వెళ్తూ ఉంటుంది. కానీ ఆ ఈవిల్ కంటే ముందు జూలియన్ వెళ్లి తన ఇద్దరు కొడుకులను తన తాడుతో కట్టుకుంటుంది. ఆ ఈవిల్ వాళ్ళ దగ్గరగా వచ్చినా వాళ్లను టచ్ చేయలేకపోతుంది. అప్పుడు కూడా ఆ ఈవిల్ ఎంటిటీ జూలియన్ కు మాత్రమే కనిపిస్తుంది. శామ్ మరియు నోలెన్ కు కనిపించదు. తర్వాత జూలియన్ తన పిల్లల మీద చాలా కోపడుతుంది. ఇంటికి తీసుకొచ్చి వాళ్లను తిడుతుంది. వాళ్లతో ప్రేయర్ చేయిస్తుంది. ఎందుకంటే వాళ్ల మీద ఆ ఈవిల్ ప్రభావం ఉందేమో అని. దాని తర్వాత అడుగుతుంది అసలు ఏం జరిగింది అని. నోలెన్ అంటాడు, ఇందులో నా తప్పు ఉంది అని. అందుకు జూలియన్ నోలెన్ ను చాలా తిడుతుంది. నేను రావడం కాస్త ఆలస్యం అయ్యి ఉంటే ఆ ఈవిల్ మిమ్మల్ని తాకేది. తర్వాత మనం అందరం చనిపోయేవాళ్ళం అని అంటుంది. తర్వాత డిన్నర్ చేస్తూ జూలియన్ తన పిల్లలకు ఆ ఈవిల్ గురించి ఒక కథ చెప్తుంది. ఆ ఈవిల్ ఒకసారి ఒక చిన్న పిల్ల రూపంలో నా ముందుకు వచ్చింది. నా తాడుకు కాస్త దూరంగా ఒక గుంతలో ఇరుక్కొని ఉంది. తను సహాయం కోసం అరుస్తూ ఉంది. నాకు తెలుసు ఇది ఆ ఈవిల్ పని అని. నేను తనని ఇగ్నోర్ చేశాను. ఆ చిన్న పిల్ల అరుపులు ఇప్పటికీ రోజూ వినిపిస్తాయి. నేను చూడడానికి వెళ్తే ఆ పిల్ల బాడీ అక్కడే కనిపిస్తుంది. ఆ బాడీ అస్థిపంజరంగా మారిపోయింది. అయినా కూడా నా తాడు విప్పి తనని కాపాడడానికి వెళ్ళలేదు.
అందువల్ల ఏమైనా కానీ ఆ ఈవిల్ వలలో చిక్కుకోవద్దు, ఎప్పుడు తాడుని విప్పొద్దు. శామ్ తన అమ్మ మాటలు నమ్ముతాడు, కానీ నోలెన్ తన మాటలు నమ్మడు. ఇదంతా అబద్ధం అని అనుకుంటాడు. ఏ ఈవిల్ ఎంటిటీ లేదు, బయట ప్రపంచం అంతా నార్మల్ గా ఉంది. ఇదంతా వాళ్ళ అమ్మ చెప్పే కట్టుకథలు. నోలెన్ నార్మల్ మనిషిగా ఉండాలి అనుకుంటాడు, ఎందుకంటే రోజు కప్పలు పురుగులు తిని విసిగిపోయి ఉంటాడు. అందువల్ల నోలెన్ కు తన అమ్మ మాటల మీద నమ్మకం ఉండదు. రాత్రి సమయంలో నోలెన్ శామ్ తో అంటాడు, ఈ రోజు మనం తాడు లేకుండా బయట ఉన్నాం, కానీ మనకు ఏమీ కాలేదు. అందుకు శామ్ అంటాడు, మనం చస్తూ బ్రతికాం, నువ్వు ఇలా అంటున్నావా? మళ్ళీ నోలెన్ అంటాడు, అమ్మ నాన్నను తాతను అమ్మమ్మను ఎందుకు చంపింది అని అంటాడు. అప్పుడు శామ్, ఆ ఈవిల్ ఎంటిటీ వాళ్లను వశం చేసుకుంది, అందువల్ల వాళ్ల నుండి మనల్ని కాపాడడానికి అమ్మ వాళ్లను చంపేసింది. కానీ నోలెన్ అస్సలు నమ్మడు. మరోవైపు ఆ ఈవిల్ ఎంటిటీ జూలియన్ భర్త రూపంలో తన ముందుకు వస్తుంది. అతను జూలియన్ ఫాస్ట్ గురించి మాట్లాడుతాడు. జూలియన్ను ఎమోషనల్ గా మార్చడానికి ప్రయత్నిస్తాడు, కానీ జూలియన్ నమ్మదు. అందుకు ఆ ఈవిల్ జూలియన్ను బెదిరిస్తాడు, నువ్వు ఎక్కువ రోజులు నీ పిల్లలను బ్రతికించలేవు. ఒకానొక రోజు నిన్ను నా వశం చేసుకుంటాను, నీ నుండే నీ పిల్లలను చంపేస్తాను అని అంటాడు. తర్వాత రోజు జూలియన్ గ్రీన్ హౌస్ లో పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు నోలెన్ తన అమ్మ వీపు పైన ఒక పాము టాటూ చూస్తాడు. అది చూసి వాళ్ళ అమ్మతో ఇలా అంటాడు, అమ్మ, ఆ ఈవిల్ పాము రూపంలో ఉంటుంది అని అన్నావు కదా, మరి నువ్వు ఎందుకు పాము టాటూ వేయించుకున్నావు అని అంటాడు. అప్పుడు జూలియన్ చెప్తుంది, ఈ టాటూ నేను పెళ్లికి ముందు వేయించుకున్నాను. ఆ సమయంలో అంతా నార్మల్ గా ఉండేది, నేను బయట చాలా సంతోషంగా ఉండేదాన్ని. ఈ ఈవిల్ మనుషులపై అటాక్ చేయడం మొదలు పెట్టాక నేను ఇక్కడ ఈ ఇంట్లోకి వచ్చాను. నోలెన్ అంటాడు, మనలా ఇంకా ఎవరైనా ఆ ఈవిల్ ఎంటిటీ నుంచి తప్పించుకొని బ్రతికి ఉన్నారేమో అని. అప్పుడు జూలియన్, మనం తప్ప ఇంకెవరు లేరు అని అంటుంది. రాత్రి సమయంలో జూలియన్ స్నానం చేస్తూ ఉంటుంది. అక్కడకు నోలెన్ వస్తాడు. తను నిద్రలో నడుస్తూ ఉంటాడు. నోలెన్ కు నిద్రలో నడిచే వ్యాధి ఉంటుంది. అందువల్ల జూలియన్ నోలెన్ కాలుకి గజ్జ కట్టి ఉంటుంది. తను నిద్రలో బయటకు వెళ్ళినప్పుడు ఆ గజ్జ శబ్దంతో నోలెన్ ను బయటకు వెళ్లకుండా ఆపొచ్చు అని. కానీ ఆ రోజు గజ్జ కట్టడం మర్చిపోయాడు. అప్పుడు జూలియన్ తనని తీసుకుపోయి పడుకోబెడుతుంది. తర్వాత రోజు జూలియన్ ఆహారం వెతకడానికి వెళ్తుంది. అక్కడ తనకు ఒక కాకి కనిపిస్తుంది. దాన్ని చంపడానికి వెళ్తుంది. అక్కడ ఆ కాకి నోలెన్ మొహాన్ని పీక్కొని తింటూ ఉంటుంది. అది చూసి జూలియన్ చాలా భయపడుతుంది. కానీ వెంటనే తనకు అర్థమవుతుంది అదంతా ఈవిల్ పని అని. అందువల్ల తను మళ్ళీ కాకిని చంపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే ఆ కాకి ఎగిరిపోతుంది. అందువల్ల ఈ రోజు తినడానికి ఏమీ దొరకదు. అందుకు వాళ్ళు చెట్టు బెరడు తింటారు. ఒకరోజు వాళ్ళు ముగ్గురు కలిసి చెట్టు బెరడు తీస్తూ ఉంటారు. నోలెన్ వెనక్కి తిరిగి చూస్తే జూలియన్ మరియు శామ్ ఉండరు. మరియు తన తాడును ఎవరో లాగుతూ ఉంటారు. లాక్కుంటూ బావి దగ్గరకు తీసుకొస్తాడు. ఆ బావిలో పాములా ఉన్న క్రియేచర్ను చూస్తాము. తర్వాత తెలుస్తుంది అది నోలెన్ కు కల వచ్చి ఉంటుంది. తను నిద్రలో నడుస్తూ బయటకు వచ్చి ఉంటాడు. కానీ అప్పుడే జూలియన్ వచ్చి తనను పట్టుకొని లోపలకు తీసుకుపోతుంది. లోపల కట్టేసి ప్రేయర్ చేయిస్తుంది. అందుకు నోలెన్ ఏడుస్తూ నేను టాయిలెట్ కి వెళ్ళాలి అని అంటాడు. కానీ జూలియన్ వినదు. తర్వాత కొంత సమయం తర్వాత విప్పుతుంది. నోలెన్ ప్యాంటులో టాయిలెట్ చేసి ఉంటాడు. ఇప్పుడు నోలెన్ కు ఈవిల్ ఎంటిటీ లేదు అని బలంగా నమ్మకం వస్తుంది. ఎందుకంటే చాలా సమయం నుండి బయట ఉన్నాడు. అయినా తనకు ఏమీ కాలేదు. తనకు అనిపిస్తుంది ఇదంతా వాళ్ళ అమ్మ పిచ్చి నమ్మకం అని. అందువల్ల రాత్రి శామ్ తో అంటాడు, ఇప్పుడు మన దగ్గర తినడానికి కూడా ఏమీ లేదు. ఆహారాన్ని తీసుకోవడానికి బయటకు వెళ్లాల్సిందే. కానీ శామ్ వాళ్ళ అమ్మను చాలా నమ్మేవాడు. అందువల్ల నోలెన్ ను నచ్చజెప్తాడు. మరోవైపు జూలియన్ కు కల వస్తుంది. తనని ఈవిల్ వశం చేసుకుంది. జూలియన్ తన పిల్లలను తనే చంపి తిన్నట్లు కల వస్తుంది. తర్వాత రోజు ఉదయం జూలియన్ తన పిల్లలను ఒక పాత కెమెరా చూపిస్తుంది. శామ్ మరియు నోలెన్ మొదటిసారిగా ఆ వస్తువును చూసి ఉంటారు. జూలియన్ ఇది కెమెరా, దీంతో ఫోటో తీస్తారు అని చెప్పి తన పాత ఫోటో చూపిస్తుంది. అది తన పెళ్లికి ముందు ఫోటో అయి ఉంటుంది. అందులో జూలియన్ చాలా అందంగా ఉంటుంది. అప్పుడే జూలియన్ అంటుంది, ఇప్పుడు తినడానికి
ఆహారం అయిపోయింది. ఇక మనం ఆ చెట్టు బెరడు తిని బ్రతకలేము. అందువల్ల కోడాను చంపి తినాలి. కోడా అంటే వాళ్ళు పెంచుకున్న డాగ్. కానీ నోలెన్ అందుకు ఒప్పుకోడు. వాళ్ళ అమ్మతో గొడవ పడతాడు. కానీ శామ్ అందుకు వాళ్ళ అమ్మను సపోర్ట్ చేస్తాడు. అప్పుడు నోలెన్ కోపంతో నాకు మీ మీద అసహ్యం వేస్తుంది అని చెప్పి తన డాగ్ ని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. కానీ జూలియన్ లాక్కొని తన గ్రీన్ హౌస్ లోకి తీసుకుపోతుంది. జూలియన్ కు కూడా దానిని చంపాలని ఉండదు. కానీ వేరే దారి లేక చంపబోతుంది. అప్పుడే నోలెన్ తాడు లేకుండా బయటకు వచ్చి ఇక్కడ ఏ ఈవిల్ లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి తన అమ్మ తాడును కూడా కోస్తాడు. అప్పుడే డాగ్ అక్కడ నుండి పారిపోతుంది. నోలెన్ వాళ్ళ అమ్మను గ్రీన్ హౌస్ లో బంద్ చేస్తాడు. తను కూడా తాడు లేకుండా ఉంటుంది. అందుకు జూలియన్ భయపడుతుంది. నోలెన్ తో చెప్తుంది, నేను పొరపాటుగా దానిని తీసుకువచ్చాను. ఆ ఈవిల్ నిజంగా ఉంది. జూలియన్ ఈ విషయం తన పిల్లలతో దాచి ఉంటుంది. జూలియన్ ఎంత చెప్పినా నోలెన్ తలుపు తీయడు. అప్పుడే జూలియన్ దగ్గరకు ఆ ఈవిల్ ఎంటిటీ వస్తుంది. ఆ ఎంటిటీ జూలియన్ వాళ్ళ అమ్మ రూపంలో వస్తూ ఉంటుంది. అది జూలియన్ను తిడుతూ, నువ్వు నన్ను విషం ఇచ్చి చంపావు, నిన్ను నా వశం చేసుకుని నీ పిల్లలను కూడా చంపేస్తాను అని అంటుంది. కానీ ఆ ఎంటిటీ జూలియన్ను తాకడానికి ముందే జూలియన్ తన ప్రాణం తీసుకుంటుంది. అంతలో శామ్ వచ్చి గ్రీన్ హౌస్ తలుపులు తీస్తాడు. మరియు వాళ్ళ అమ్మ అక్కడ చనిపోవడం చూసి ఇద్దరూ చాలా ఏడుస్తారు. శామ్ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. నోలెన్ శామ్ ను చూసుకుంటూ ఉంటాడు. శామ్ ఆకలిగా ఉండడం చూసి నోలెన్ సహాయం కోసం అక్కడ నుండి బయటకు వెళ్తాడు. నోలెన్ ఆ 3 తాడులను కలిపి ఒక తాడుగా చేసుకుంటాడు. అలా చేయడం వలన ఎలాగో అలా రోడ్డు వరకు వెళ్తాడు. అక్కడ చాలా దూరం వరకు ఎవరూ కనిపించరు. నోలెన్ అక్కడ చాలా సార్లు సహాయం కోసం అరుస్తాడు. కానీ ఏ రెస్పాన్స్ లేకపోవడం వలన వాపస్ ఇంటికి వస్తాడు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడకు వస్తాడు. నేను మీ అరుపులు విన్నాను, అంతా బాగుందా అని అడుగుతాడు. ముందు నోలెన్ కు అనిపిస్తుంది తను ఎంటిటీ అని. కాసేపు తర్వాత ఇతను మనిషి అని నమ్ముతాడు. నోలెన్ అంటాడు, మా అమ్మ చనిపోయింది, మా అన్న ఆరోగ్యం చెడిపోయింది, ఆకలితో ఉన్నాడు. ఆ వ్యక్తి అంటాడు, నా దగ్గర ఆహారం ఉంది, నేను మీకు సహాయం చేస్తాను అని అంటాడు. కానీ అప్పుడే శామ్ అక్కడకు వస్తాడు. శామ్ ఆ వ్యక్తిపై క్రాస్ బోతో గురి పెడతాడు. శామ్ ఆ వ్యక్తిని ఇవిల్ అనుకొని మా అమ్మని నువ్వే చంపావు అని అంటాడు. ఆ వ్యక్తి నేను ఏం చేయలేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అంటాడు. నోలెన్ కూడా అతన్ని వదిలేయ్, అతను మనిషే అని అంటాడు. శామ్ వినకుండా క్రాస్ బోతో కొడతాడు. ఆ వ్యక్తి గాయాలతో అరుస్తూ అక్కడ నుండి పారిపోతాడు. నోలెన్ అతన్ని చూడడానికి వెళ్తాడు. శామ్ ఆగు, అది ఈవిల్ తెలివి అయి ఉంటుంది అని అంటాడు. కానీ నోలెన్ వినకుండా ఆ వ్యక్తి వెనక వెళ్తాడు. నోలెన్ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్తాడు. అతను కింద పడి ఉంటాడు. అతను 911 కు కాల్ చేసి ఉంటాడు. మరోవైపు నుండి మాట్లాడుతున్నట్లు వినిపిస్తుంది. దాని అర్థం ప్రపంచం నాశనం కాలేదు, మనుషులు బ్రతికే ఉన్నారు. అంటే వాళ్ళ అమ్మ వాళ్లతో అబద్ధం చెప్పి ఉంటుంది. నోలెన్ మొదటిసారి ఫోన్ చూసి ఉంటాడు. అందువల్ల అదేంటో తనకు అర్థం కాదు. కానీ తనకు మాత్రం ఆహారం కావాల్సింది. అందువల్ల నోలెన్ ఆ వ్యక్తి బ్యాగ్ తీసుకుని పారిపోతాడు. ఆ వ్యక్తి అక్కడే చనిపోతాడు. నోలెన్ ఇంటికి వచ్చి చెప్తాడు, ఆహారం తెచ్చాను అని. ఇది ఆ వ్యక్తి ఆహారం. అతను మనిషే. కానీ శామ్ ఆ ఆహారాన్ని తినడు. ఎందుకంటే అతను ఈవిల్ అని శామ్ ఇంకా అనుకుంటూ ఉంటాడు. అందువల్ల వీళ్ళిద్దరూ గొడవ పడతారు. తర్వాత రాత్రి శామ్ కు ఆకలి వేస్తుంది. అందువల్ల ఆ వ్యక్తి ఆహారం తింటాడు. ఆ వ్యక్తి బ్యాగ్ లో అతని పర్స్ దొరుకుతుంది. అందులో తన కూతురి ఫోటో ఉంటుంది. దాంతో శామ్ ఒక మనిషిని చంపాను అని బాధపడతాడు. నా వల్ల ఆ వ్యక్తి కూతురు అనాథ అయ్యింది అని. బ్యాగ్ లో ఒక ఫ్లాష్ లైట్ కూడా దొరుకుతుంది. దాన్ని తీసుకుని బయట కూర్చుంటాడు. అప్పుడే తనకు ఒక శబ్దం వినిపిస్తుంది. అది గ్రీన్ హౌస్ నుండి వస్తూ ఉంటుంది. శామ్ అక్కడకు చూడడానికి వెళ్తాడు. అక్కడ గ్రీన్ హౌస్ లో వాళ్ళ అమ్మ నడుస్తూ ఉంటుంది. కానీ తలుపు తీసి చూస్తే వాళ్ళ అమ్మ శవం కింద పడి ఉంటుంది. అప్పుడే అక్కడకు ఒక చిన్న పిల్ల వస్తుంది. తను అంటుంది, మా నాన్న ఇక్కడ వచ్చారు, కానీ ఆయన ఇప్పటి వరకు రాలేదు, మీరు ఆయనను చూశారా అని అంటుంది. శామ్ ఆ పిల్లని చూసి ఆ వ్యక్తి కూతురే అని అనుకుంటాడు. అప్పుడే ఆ పిల్ల ఫ్లాష్ లైట్ ని చూసి, అది మా నాన్నగారిది, మీరు ఆయనను ఏం చేశారు అని అంటుంది. శామ్ నా వల్ల పొరపాటు అయిపోయింది అని అంటాడు. ఆ పిల్ల వీళ్ళు వాళ్ళ నాన్నను చంపారు అని అర్థం చేసుకుని భయపడి అక్కడి నుండి పారిపోతుంది. శామ్ కూడా తన వెనక వెళ్తూ ఉంటాడు.
కానీ తాడు కట్టుకోవడం వలన ఎక్కువ దూరం వెళ్ళలేడు. శ్యామ్కు ఆ పిల్ల మనిషే అని అనిపిస్తుంది. అందువల్ల తాడు ఇప్పుకొని ఆమెను వెతకడానికి వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక భయంకరమైన ఐవిల్ కనిపిస్తుంది. దానికి చాలా చేతులు ఉంటాయి. అది చెట్టుపై ఉంటుంది. ఆ పిల్ల మనిషి కాదు, తనే ఒక ఈవిల్ ఎంటిటీ. తను ఒక దెయ్యం మరియు పాములా తనకు నాలుక ఉంటుంది. దాంతో తను శ్యామ్ను టచ్ చేసి తన వశం చేసుకుంటుంది. దాని తర్వాత వశమైన శ్యామ్ నోలెన్ను ఇంట్లో బంధించి ఇంటిని అగ్గి అంటిస్తూ ఇప్పుడు ఈ ఇల్లు కూడా నిన్ను కాపాడలేదు అని చెప్పి కాలుతున్న ఇంటిని కెమెరాతో ఒక సెల్ఫీ తీసుకుంటాడు. కాలుతున్న ఇంట్లో నోలెన్ అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాడు. అప్పుడే ఒక ఈవిల్ ఎంటిటీ జూలియన్ రూపంలో తన ముందుకు వస్తుంది. నోలెన్ను భయపెడుతూ ఉంటుంది. దాని నుండి తప్పించుకొని నోలెన్ సెల్లార్ వైపు వెళ్తాడు. అప్పుడు ఆ ఈవిల్ ఎంటిటీ తన దగ్గరకు రాగానే దాన్ని సెల్లార్లోకి నెట్టుతాడు. దాంతో పాటు నోలెన్ కూడా సెల్లార్లో బంద్ అయిపోతాడు మరియు ప్రేయర్ చేస్తాడు. దాంతో ఆ ఎంటిటీ దాని అసలు రూపంలోకి వస్తుంది. ఇది పాములా కనిపించే క్రియేచర్. ఇప్పుడు అది నాశనం అయిపోతుంది. ఆ వ్యక్తి 911కు కాల్ చేయడం వలన అక్కడకు పోలీసులు వస్తారు మరియు నోలెన్ను రక్షిస్తారు. నోలెన్ స్పృహలోకి వచ్చాక తను చూస్తాడు ప్రపంచం నాశనం కాలేదు. వాళ్ళ అమ్మ చెప్పింది అంతా అబద్ధం. తర్వాత శ్యామ్ కెమెరా మరియు తన ఫోటో కనిపిస్తుంది. అక్కడ శ్యామ్ మీద ఈవిల్ చెయ్యి ఉంటుంది. దాంతో అర్థమవుతుంది ఈవిల్ ఉంది, కానీ బయట ప్రపంచంలో కాదు, వాళ్ళ ఫ్యామిలీలో ఉండేది. వాళ్ళ అమ్మ ఎందుకు అబద్ధం చెప్పింది అంటే వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్లకుండా ఉండాలి అని. ఎందుకంటే ఈవిల్ కూడా వాళ్ళ వెంట వెళ్తుంది మరియు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది అని. కానీ ఇప్పుడు శ్యామ్తో పాటు ఆ ఈవిల్ ఎంటిటీ వెళ్ళింది. ఇక ప్రపంచం నాశనం అవ్వకుండా ఎవరు కాపాడలేరు. ఈ మూవీ ఇక్కడితో ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.